అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 173వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 174వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురుదివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 174. ఓం హానోపాదాన నిర్ముక్తాయై నమః. ఓం హానోపాదాన నిర్ముక్త. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హానోపాదాన నిర్ముక్తాయై నమః అని పలుకవలెను. హానోపాదాన నిర్ముక్తాయై నమః. ప్రియ అప్రియములను ఇష్ట అయిష్టములను విడిచిపెట్టినది అని అర్థము. అనిష్టమునకు సాధనములైన వస్తువులను పరిత్యజించుట హాన అనబడును. ఇష్ట సాధనములైన వస్తువులను స్వీకరించుట ఉపాదానం అనబడును. పరిజిహీర్ష అనగా విడిచిపెట్టవలయును కోరిక గాని, అదిస్స అనగా గ్రహించవలయును అనడి ఇచ్చగాని లేనిది. అప్రాణోహ్యమనాః శుభ్రః. ప్రాణము కానిది, మనస్సు కానిది, మాయాసంవలన లేనిది, పరమేశ్వర చైతన్యము అనియు, అకాయం శరీరం కానిదనియు, అశరీరం వావసంతం నప్రియా ప్రియేత్స్పృశస్తః. శరీరము లేని సద్వస్తువును ప్రియా ప్రియములు రెండునూ స్పృశించవు అనుచు అనేక శృతులు ఘంటాపదముగా చెప్పుచున్నవి. ఆ కారణము చేత అశరీరియై ఆ బ్రహ్మకు అంతఃకరణాది ధర్మములు సంభవించవు. కావున పరమేశ్వరి ప్రియాప్రియములు రెండింటి చేత విడువబడినది అనగా నిస్సంగ అని భావము. విముక్తశ్చ విముచ్యతే. ప్రియాప్రియములను ఇష్టానిష్టములను విడిచిపెట్టి వానికి అతీతముగా నుండువాడు ముక్తుడగునని శృతి చెప్పుచున్నదందున పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హానోపాదాన నిర్ముక్త అయిన సచ్చిదానంద స్వరూపిణి అని భావము. కావున పరమేశ్వరి జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాదేవి హానోపాదాన నిర్ముక్త అని సచ్చిదానంద స్వరూపిణి అని తెలియబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హానోపాదాన నిర్ముక్తాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.